వైసీపీ నాయకులకు పాపం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు ఇప్పుడు ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. ఏంటంటే బోరుగడ్డ అనిల్‌కు వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధం లేదని ఆ పార్టీ సోషల్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా అంటే ఆ పార్టీలో ఇటీవల వివిధ పదవులు అనుభవించి వైసీపీ నాయకులుగా ఉన్నవాళ్ళు కూడా బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తికి మాకు సంబంధం లేదని చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే బోరుగడ్డ అనిల్ ఇటీవల కొంతమందికి ఇంటర్వ్యూలు ఇస్తూ ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. ఏమనంటే అరెస్ట్ అయిన తర్వాత నన్ను ఎవరూ పట్టించుకోలేదు, జగన్మోహన్ రెడ్డి నుంచి మాకు ఎటువంటి సపోర్టు రాలేదని ఒక రకంగా బాధపడుతూ నన్ను వాడుకుని వదిలేశారన్న ఫీల్లో ఆయన మాట్లాడాడు. ఇది వైసీపీ పార్టీకి బాగా డ్యామేజ్గా మారింది. ఎందుకని మరి నిజంగా బోరుగడ్డ అనిల్కు మీకు సంబంధం లేకపోతే బోరుగడ్డ అనిల్ను అరెస్ట్ చేసినప్పుడు రచ్చ చేసింది ఎవరు? బోరుగడ్డ అనిల్ని ఎందుకు అరెస్ట్ చేశారు, అక్రమంగా ఎందుకు అరెస్ట్ చేశారని రచ్చ చేసింది ఎవరు? వైఎస్ఆర్సీపీ పార్టీ. మీకు సంబంధం లేని వ్యక్తిని అరెస్ట్ చేస్తే మీరెందుకు గుడ్డలు దించుకున్నారు? ఫస్ట్. రెండోది దరిద్రం ఏంటంటే వీళ్ళ కర్మ ఎలా గాలిపోద్దంటే గతంలో ఇదే సాక్షిలో బోరుగడ్డ అనిల్ ఇంటి మీదో లేకపోతే కార్యాలయం మీదో దాడి చేసినప్పుడు పచ్చగుండాలు రెచ్చిపోయారు, వైసీపీ నాయకుడు బోరుగడ్డ అనిల్ ఇంటి మీద దాడి చేశారని చెప్పి వార్తలో వాళ్ళ సాక్షిలో వచ్చాయి కథనాలు, నేను చూపిస్తా ఉన్నాయి. మరి ఏ రకంగా మీ నాయకుడు అని చెప్పుకున్నారు? పోనీ మీ సానుభూతి పరుడో మీ కార్యకర్త అయితే మీరు అదే మాట చెప్పు ఉండాలా, వైసీపీ సానుభూతి పరుడు మీద దుశ్చర్య అని. లేదు మీ కార్యకర్త అయితే వైసీపీ కార్యకర్త మీద దుశ్చర్య అని చెప్పు ఉండాలా. మీరేమన్నారు? వైసీపీ పార్టీ నాయకుడి ఇంటి మీద దాడి అని రాశారు. సరే పచ్చమూకలు అన్నారు, రకరకాల పేర్లు పెట్టి రాశారు. నేను అడుగుతున్నా, ఆ రోజు వైసీపీ నాయకుడు ఎలా అయ్యాడు, ఈరోజు వైసీపీ పార్టీకి సంబంధం లేకుండా ఎలా మారాడు? నాకు అర్థం కాల. గతంలో ఏమన్నాడు బోరుగడ్డ అనిల్? జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే చంద్రబాబు నాయుడిని గంటలో లేపేస్తానన్నాడు. లోకేష్ని చంద్రబాబు నాయుడిని గంటలో లేపేస్తానని చెప్పి బోరుగడ్డ అనిల్ మాట్లాడాడు. మరి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకపోతే, ఆ పార్టీతో కలిసి ఉండకపోతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఖండించలా? బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఎవరో మాకు తెలియదు, ఆయన మాట్లాడిన మాటలకు మాకు సంబంధం లేదని మీరు పవర్లో ఉన్నప్పుడు మాట్లాడాడు కదా, మరి అప్పుడు ఎందుకు ఖండించలా? అప్పుడు ఎందుకు వైసీపీ సోషల్ మీడియాలో దీన్ని బోరుగడ్డ అనిల్తో పెట్టుకుంటే చంద్రబాబు మటాష్ అని హెడ్డింగ్లు పెట్టుకుని ఎందుకు వైసీపీ సోషల్ మీడియాలో తిప్పుకున్నారు? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద, లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి చంపేస్తానని బెదిరించినప్పుడు మీ పార్టీ వెంటనే రెస్పాండ్ అయ్యి ఇప్పుడు చెప్పారు కదా మాకు ఆ పార్టీకి సంబంధం లేదని. మరి మీరు వెంటనే రెస్పాండ్ అయ్యి బోరుగడ్డ అనిల్ చేసిన వ్యాఖ్యలకు మాకు సంబంధం లేదు, మేము ఇలాంటి వాటిని ఖండిస్తున్నాం, సమాజంలో ఇలాంటి వాటికి తావు లేదు, బెదిరింపులకు తావు లేదు అని చెప్పి మీరు చెప్పాలి. అవసరమైతే మీరే సుమోటోగా ఒక మాజీ ముఖ్యమంత్రిని లేపేస్తానని బెదిరించాడు కాబట్టి ఆనాటి ప్రభుత్వమే సుమోటోగా ఒక కేసును స్వీకరించి అరెస్టు చేయాలి. నాకు తెలిసి బోరుగడ్డ అనిల్ మీద కేసులు కూడా పెట్టినట్టున్నారు, కరెక్ట్గా నాకు తెలియదు కానీ పెడితే బట్ పోలీసులు ఎవరు తీసుకోవాలా, రెస్పాండ్ అవ్వాలంటే ఇచ్చిన కాగితాన్ని మట్టికి తీసుకున్నారు కానీ ఎవరు కేసు కట్టలా. మరి ఎందుకు బోరుగడ్డ అనిల్ ఆ రోజు ఒక మాజీ ముఖ్యమంత్రిని చంపేస్తానని బెదిరిస్తే ఎందుకు వైసీపీ ప్రభుత్వం కేసు కట్టలేదు? ఇదే కూటమి ప్రభుత్వంలో కిరణ్ అనే ఒక వ్యక్తి తెలుసో తెలియకో భారతీరెడ్డి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే అది తెలిసిన మరుక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేశామని చెప్పడమే కాకుండా ఆ వ్యక్తిని కూటమి ప్రభుత్వమే 24 గంటల్లో అరెస్టు చేయించి జైలుకు పంపింది. సరే ఇప్పుడు జైల్లో ఉన్నాడో బయట ఉన్నాడో అది వేరే విషయం కదా. మరి ఆ రోజు మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిని చంపేస్తానంటే ఎందుకు చర్యలు తీసుకోవాలా? మీ సాక్షిలో వాళ్ళు ఇళ్ళు చెప్తే వాళ్ళెవరో చెప్తే మాకేంటి సంబంధం అని మనం అనుకోవచ్చు. మీ సాక్షిలో బోరుగడ్డ అనిల్ మీవాడని ఎలా చెప్పుకున్నారు? నాకు అర్థం కాదు. బోరుగడ్డ అనిల్ మీవాడని ఎలా చెప్పుకున్నారు నేను చూపిస్తా. గుంటూరులో టీడీపీ నేతలు బరితెగించారు. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ క్యాంప్ ఆఫీస్ కు టీడీపీ గుండాలు నిప్పు పెట్టారు. కోటంరెడ్డి, శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డిలను ప్రశ్నించినందుకు పచ్చ బ్యాచ్ ఈ దారుణానికి ఉరిగట్టింది. గుంటూరులో బరితెగించారు. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ క్యాంప్ ఆఫీస్ కు టీడీపీ గుండాలు నిప్పు పెట్టారు కదా. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ క్యాంప్ ఆఫీస్ కు టీడీపీ గుండాలు, రౌడీలు, రకరకాల పేర్లు పెట్టావు. ఓకే, అటు పక్కన పెడదాం. మరి మీ నాయకుడు ఎలా అయ్యాడు? మీ నాయకుడు కాకుండా సాక్షిలో మీ నాయకుడు అని చెప్పుకున్నారా మీరు? లేదు, సాక్షిలో ఆ రోజు పొరపడ్డారే అనుకుందాం. మరి చంద్రబాబు గారిని చంపేస్తానని బెదిరించిన రోజు ఎందుకు మీరు దాన్ని ఖండించాల? ఆ వ్యక్తికి మాకు సంబంధం లేదు, మేము వెంటనే సుమోటోగా చర్యలు తీసుకుంటామని ఎందుకు ఆ రోజు ప్రభుత్వం స్పందించాల? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా? ఎందుకు వైసీపీ సోషల్ మీడియా దాన్ని మేసం మెలేసుకుంటూ చంద్రబాబుకే వార్నింగ్ ఇచ్చిన బోరుగడ్డ అని చెప్పి ఎందుకు వైసీపీ సోషల్ మీడియాలో తిప్పుకుంది ఆ రోజు? అంటే ఒక దళితుడిని వాడుకుని వదిలేయటం మీకు బాగా అలవాటు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నందిగామ సురేష్ విషయంలో జరిగింది. నందిగామ సురేష్ అరెస్ట్ అయినప్పుడు బయటకు వచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు,
తనకు ఎవరి సపోర్టు లేదు, సొంత పార్టీ వాళ్ళే వెన్నుపోటు పొడిచారు, నేను ఎదగటం ఇష్టం లేక కొంతమంది మా పార్టీ వాళ్ళే నన్ను ఈ విధంగా చిత్రహింసలకు గురి చేశారని చెప్పి చెప్పాడు. నందిగాం సురేష్ చెప్పాడు. మరి నందిగాం సురేష్కి మాకు సంబంధం లేదని చెప్పగలరా? చెప్పలేరు, వదిలేశారు. నందిగాం సురేష్ని అయితే వదిలేశారు. ఆయన కూడా చెప్పింది అదే, నాకు పార్టీ నుంచి ఏమి సపోర్ట్ రాలేదని చెప్పాడు. అయితే నందిగాం సురేష్ విషయంలో వదిలేయలేరు, ఎందుకంటే ఆల్రెడీ ఎంపీగా చేశాడు ఆయన దగ్గర. కాబట్టి నందిగాం సురేష్ని ఆ మాట అనలేరు, కానీ వదిలేయగలరు. కానీ ఇక్కడ గతంలో వెంకటరెడ్డి అరెస్ట్ అయ్యాడు. ఏం చేశారండి మీరు? వెంకటరెడ్డి అరెస్ట్ అయితే 24 గంటల్లో బెయిల్ తెచ్చుకున్నారు. వెంటబడి లాయర్లు వెంటబడి కోర్టులో వాదించి, సరే కోర్టు జడ్జిమెంట్ గురించి మనం మాట్లాడలా, వెంటబడి మొత్తానికి తెచ్చుకున్నారు. మరి ఇదే బెయిల్ నందిగాం సురేష్కి ఎందుకు రాలేదండి? బోరుగడ్డ అనిల్కి ఎందుకు రాలా? అంటే ఎందుకు మీరు ప్రయత్నం చేయాలా, ఎందుకు రాలేదనేది అది కోర్టు డెసిషన్, నేను కాదని నేను అన్నాను. ఎందుకు ప్రయత్నం చేయాల? వెంకటరెడ్డి అనే వ్యక్తికి చేసిన ప్రయత్నం వీళ్ళకి ఎందుకు చేయాలి? అంటే వీళ్ళు దళితులు, వెంకటరెడ్డి కాబట్టి. బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తికి ఈరోజు మీకు సంబంధం లేదని ఎందుకన్నారు? ఆ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు అన్నాడు కాబట్టి అన్నారు. అదే బోరుగడ్డ అనిల్ కన్నా, ఎస్ నేను జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నాకు అన్నీ చేశాడు, జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఈరోజు నేను లేను అని జగన్మోహన్ రెడ్డి హైప్ ఇచ్చి లేపుండుంటే మళ్ళీ వీళ్ళు డప్పు వాయించుకునేవాళ్ళు. కార్యకర్తకి అండగా నిలబడ్డ జగన్ను, లేకపోతే నాయకుడికి అండగా నిలబడ్డ జగన్ అని డప్పు కొట్టుకునేవాడు. ఏంటి దరిద్రం నాకు అర్థం కాల. అంటే దళితులు అని చెప్పి వీళ్ళని ఎలాగ వదిలేస్తున్నారా? లేదా వైసీపీ పార్టీలో వాళ్ళకి యాంటీగా మాట్లాడితే వాళ్ళకు మాకు సంబంధం లేదని ఒక కార్డు పెట్టి వదిలేయాలనుకుంటున్నారా? అర్థం కాల. దీనికి వైసీపీ నిన్న నుంచి వైసీపీ సోషల్ మీడియా ఒకటే రాదన, బోరుగడ్డ అనిల్కి సంబంధం లేదు, మాకు సంబంధం లేదు. బోరుగడ్డ అనిల్కి మరి సాక్షిలో వచ్చిన దానికి ఏంటి సంబంధం? సాక్షిలో మాట్లాడారు కదా, మీ నాయకుడు అని మీరు చెప్పుకున్నారు కదా, మీ ఛానల్ కదా అది, జగన్మోహన్ రెడ్డి నడిపే ఛానల్ కదా, భారతీరెడ్డి నడిపే ఛానల్ కదా. మీరు చెప్పకుండా ఒక వ్యక్తిని మీ నాయకుడు అని చెప్పుకోగలరా? ఒక వ్యక్తిని మీ నాయకుడు అని చెప్పుకోగలరా మీకు సంబంధం లేకపోతే? మరి ఎందుకు చెప్పలేదు? ఆ రోజు ఎందుకు థర్డ్ పర్సన్ కింద మీరు సాక్షిలో చెప్పలేదు, మీ నాయకుడు అని ఎందుకు చెప్పుకున్నారు? ఆ రోజు సానుభూతి సింపతి డ్రామాలు కావాలి కాబట్టి, కూటమి ప్రభుత్వం మీద గూండాలు రౌడీలని ముద్ర వేయాలి కాబట్టి మీ నాయకుడు అయిపోయాడు. ఈ రోజు అదే వ్యక్తి నన్ను పట్టించుకోలేదని బయటకు వచ్చి చెప్పాడు కాబట్టి అబ్బాయి ఆ వ్యక్తికి మాకు సంబంధం లేదు. ఇది ఎక్కడ దిక్కుమాలిన పార్టీలో నాయన. అప్పట్లోనేమో సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనేమో వాళ్ళకి మాకు సంబంధం లేదని చెప్పారు. తర్వాత ఇంకొకటి ఎవరికో చెప్పారు, ఒకసారి చెప్తాను. సోషల్ మీడియా పోస్టులకు వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదని ఇది కూడా సాక్షిలోనే వచ్చింది. ఎప్పుడు? మే 16, 2018లో వచ్చింది. ఏమని వచ్చింది? తమ పార్టీ కార్యకర్తలుగా సానుభూతి పరులుగా ప్రచారం చేసుకుంటూ కొంతమంది సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులతో వైఎస్ఆర్సీపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇలా పార్టీ పేరు ఉపయోగించుకుని సోషల్ మీడియాలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కొంతమంది వ్యక్తులను గుర్తించినట్టుగా పేర్కొంది. అందులో ఏమని చెప్పారు? సోషల్ మీడియాలో వారు పెడుతున్న పోస్టులకు కానీ, జగన్ కోసం అంటూ వారు నిర్వహిస్తున్న వాట్సాప్ గ్రూపులకు, ఫేస్బుక్ పోస్టులకు కానీ వైఎస్ఆర్సీపీకి ఎలాంటి సంబంధం లేదు. ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న ఇప్పాల రవీంద్రారెడ్డి, వర్రా రవీంద్రారెడ్డి, యశ్వంత్ రెడ్డి, ఆనం నరేంద్రారెడ్డి, ఏ సతీష్ రెడ్డి తమ పార్టీకి సంబంధించిన వారు కాదని వెల్లడించారు. ఇది సాక్షిలో వచ్చినటువంటి ఒక పోస్ట్. ఇది మరి వర్రా రవీంద్రారెడ్డి పార్టీ నేను అడుగుతున్నా, చెప్పండి, మీరు జెన్యూన్గా చెప్పండి. ఇప్పాల రవీంద్రారెడ్డి ఏ పార్టీ నేను చెప్పండి, ఏ పార్టీ? మీ పార్టీకి నిజంగా సంబంధం లేదా? ఆ రోజు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు పెడితే మాకు సంబంధం లేదన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆదుకోలేదని మాట్లాడితే మాకు సంబంధం లేదంటున్నారు. ఇదేనా మీ పార్టీ? ఆ రోజు న్యాయమూర్తుల మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఆ పోస్ట్ కనపడలే, ఎతికా, అది కూడా వాళ్ళే పెట్టారు. ఈ వ్యక్తులకి, న్యాయమూర్తుల్ని కించపరిచిన వ్యక్తులకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. మరి నిజంగా లేకుండా వాళ్ళు పోస్టులు పెట్టారు. వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత చెప్పింది అదే, మాకు పైనుంచి స్క్రిప్ట్లు వచ్చినాయి, మేము పోస్టులు పెట్టామంతే, మాకు అందులో ఉన్న లోతు ఎంత, ఇది పెట్టొచ్చు పెట్టకూడదని మాకు తెలీదు. వాళ్ళు చెప్పింది అదే. సిబిఐ అరెస్ట్ చేసింది, సిఐడికి ఇస్తే అబ్బాయి వాళ్ళు దొరకట్లేదని చెప్పారు. అప్పుడు కోర్టు మీ పని ఎలాగా ఉందని చెప్పి సిబిఐకి ఇస్తే మొత్తం 18 మందిని మక్కిలేరు కూడా తీసుకొచ్చారు, విదేశాల్లో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి బొక్కలు వేసారు. ఇప్పుడు అందరూ బెయిల్ మీద ఉన్నట్టున్నారు అనుకోండి, అది వేరే విషయం. మరి ఎలా? పాపం చూడండి, వైసీపీ సోషల్ మీడియా అంటే వాళ్ళు మనవాళ్ళని చెప్పాలా? ఫస్ట్ పోస్టులు వేసినప్పుడేమో మనవాళ్ళని భుజాన్ని ఎక్కించుకుంటారు, తర్వాత వాళ్ళ నుంచి ఏదన్నా చిన్న ఇబ్బంది వస్తే మనకి సంబంధం లేదని తోసేస్తారు. ఇది మరి తెలుగుదేశం పార్టీలో కానీ, జనసేనలో కానీ ఇలాంటివి ఎక్కడైనా జరిగినాయా? మా పార్టీ కాదని ఎక్కడైనా తప్పించుకున్నారు. వాళ్ళు జెన్యూన్గా పార్టీలో ఉండే ఎవరైనా తప్పు చేస్తే సస్పెండ్ చేసేమని ఒప్పుకున్నారు. కానీ మాలాగా ఆ పార్టీకి, ఆ వ్యక్తికి మాకు సంబంధం లేదు, అతను ఎవడో మాకు తెలీదు. సిగ్గు శరం ఉండాలి పార్టీ కోసం అవసరానికి వ్యతిరేకించుకుని ఇలా వదిలేయటానికి. అదే పాపం ఇప్పుడు వైసీపీ పార్టీకి వీళ్ళకి ఎందుకు ఈ బాధ అంటే, పాపం బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తిని పార్టీకి సంబంధం లేదని చూపే ప్రయత్నం, కేవలం ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ రాలేదని మాట్లాడటం ఆ వ్యక్తి చేసిన తప్పు. గతంలో చంద్రబాబు నాయుడు చంపేస్తానన్నప్పుడు మాట్లాడరు, నారా లోకేష్ని, పవన్ కళ్యాణ్ని బెదిరించినప్పుడు మాట్లాడరు, అమ్మనా బూతులు మాట్లాడినప్పుడు మాట్లాడరు.
ఇప్పుడు ఆ వ్యక్తి నన్ను పట్టించుకోలేదంటే మాత్రం ఆ వ్యక్తికి మాకు సంబంధం లేదు. ఇది వైసీపీ పార్టీ విధానం, ఇది వైసీపీ సోషల్ మీడియా విధానం.